మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ ఇందిరానగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాం. ఏంటండి, దేవాలయంలో అమ్మవారు లేదు, కానీ ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహిళల గురించి చెప్తున్నామని అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కాకముందే స్వయంభుగా వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి చూపెట్టినటువంటి మహిమలు అనిర్వచనీయం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు. మరి అంతటి మహిమగల అమ్మవారి సంకల్పం వల్లే ఆ అమ్మవారు ఒక భక్తుడిని ఎంచుకొని ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకుంది. మరి విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ముందుకు వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో స్వయంగా వెలిసిన ఎల్లమ్మ తల్లి మహిమలను గురించి ఇక్కడి కాలనీవాసులు మరి ఇతర కాలనీవాసులను గురించి అడిగి తెలుసుకున్నారు. వాసులైన చింతోజు శివదేవచారి గారు మరి మనతో పాటు ఉన్నారు. వారు నిత్యం ఇక్కడ అమ్మవారిని కొలుచుకునేందుకు వస్తూ ఉంటారు. అమ్మవారి దగ్గరికి వచ్చి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. అదే విధంగా ఏదైనా అనుకున్నది తడవుగా ఇక్కడ అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రతి ఒక్క పని సఫలీకృతం అవుతుందని తెలుపుతున్నారు మరి ఇక్కడ వారు. మరి ఆయన అనుభవంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో అడిగి తెలుసుకుందాం. చారి గారు నమస్కారం అండి. మరి మీరు ఇక్కడికి నిత్యం వస్తూ ఉంటారని విన్నాం. నిజంగా ఇక్కడ అమ్మవారు సాక్షాత్కారంగా ఉంది అంటారు? ఈ కాలనీ 2013 నుంచి సేవా తత్పరుడైన వంశరాజు మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కాలనీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాలనీలో ఒక దేవాలయం ఉండాలి, ఒక టెంపుల్ ఉండాలి సంకల్పంతో అమ్మవారు స్వయంగా ఇక్కడ వెలిశారు. ఆ అమ్మవారి సంకల్పంతో ఒక పెద్ద గుడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమ్మవారు ఎంతో భక్తి ప్రపత్తులు మొక్కినట్టయితే అమ్మవారి కృపా కటాక్షాలు మా ముందు ఎల్లవేళ ఉన్నాయి. ఈ ప్రత్యక్షంగా కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. కొంతమంది అనుకున్న వాళ్ళకి అనుకుంటున్న పనులు జరిగాయి, కొన్ని ఉద్యోగాలు వచ్చాయి, కొంతమందికి వ్యాపారం అభివృద్ధి చెందింది. ఎన్నో విధాలుగా అమ్మవారు అందరికీ కాలనీవాసులు అందరికీ తోడ్పాటు చేస్తున్నారు. ఆమె దయతో అందరూ సుభిక్షంగా ఉన్నారు. ఇక్కడ కాలనీ కూడా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి దయ అందరికీ ఉండాలని, అదేవిధంగా అమ్మవారిని ప్రతినిత్యం కొలుచుకునే విధంగా పెద్ద టెంపుల్ను ఏర్పాటు చేసుకున్న సదుద్దేశంతో మన వంశరాజ్ మల్లేష్ అన్న గారు, శంకర్ గారు, ఇతర పెద్దలు అందరూ, రమేష్ గారు, ఇతర పెద్దలు అందరి సంకల్పంతో ఒక పెద్ద కార్యక్రమాన్ని అతి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇది ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల వ్యవధిలో ప్రారంభం కూడా జరుగుతుంది. రంగంగా వైభవంగా పెద్ద ఎత్తున అందరినీ పిలవడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి పైన భక్తి మరియు అమ్మవారి యొక్క మహిమలు అందరికీ తెలిసే విధంగా మనం అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలి. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాలనీ కమిటీకి కూడా అమ్మవారి దయ ఉండాలి. అందరూ వాళ్ళు సంతోషంగా ఉండి కాలనీ అభివృద్ధి కూడా తోడ్పడే విధంగా అమ్మవారి వారికి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఏదైనా మొక్కింది నెరవేరిందని మీ సొంతంగా స్వయంగా ఈ అమ్మవారిని నేను ఇది మొక్కాను, నాకు ఇన్ని రోజుల్లో నెరవేరిందన్న సంగతి ఏదైనా అమ్మవారి గుడి కట్టకుండా చిన్నగా ఏర్పాటు చేసుకోవడం. అమ్మవారికి మొక్కడం వల్ల మన వ్యాపార అభివృద్ధి జరిగింది. అమ్మవారి అనుకున్నంత మాత్రానే సంతోషంగా ఉండడం జరిగింది. అమ్మవారి మహిమ కంపల్సరీ ఉంది. అమ్మవారి మహిమతోటి ఈ టెంపుల్ ఏర్పాటు చేయడం అంటే అమ్మవారి మహిమ లేకుంటే ఇంత పెద్ద టెంపుల్ ఏర్పాటు చేయడానికి వీలుండదు. అమ్మ ఒక మహిమతోటి ఈ టెంపుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమ్మ మహిమ లేకుంటే ఏదో జరిగింది. ఇక్కడ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు. అమ్మవారిని కొలిచిన వారికి అన్ని విధాల అన్ని పనులు కూడా నెరవేరుతాయి. అమ్మవారిని అందరం భక్తితో పూజించి ఆమెను వేడుకోవడం వల్ల మన అన్ని పనులు జరుగుతాయని కోరుతున్నాను. దేవాలయానికి నా వంతుగా లైటింగ్ బోర్డు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా లైటింగ్ బోర్డు ఏర్పాటు చేద్దాం. దేవాలయం పేరుతో అమ్మవారి పేరుతో ఒక లైటింగ్ బోర్డు ఏర్పాటు చేద్దాం.